ఈరోజు మనము బ్లడ్ రిలేషన్స్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ చాప్టర్ గురించి మనం డిస్కస్ చేసుకునేటువంటి ప్రయత్నం మనం చేద్దాం. మరి ఏ పేపర్ తీసుకున్నా కానీ, పోటీ పరీక్షలో ఏ పేపర్ తీసుకున్నా కానీ కంపల్సరీ క్వశ్చన్స్ ఉండేటువంటి చాప్టర్స్లో లైక్ నంబర్ సిరీస్ కావచ్చు, బ్లడ్ రిలేషన్ కావచ్చు, కోడింగ్ డీకోడింగ్ కావచ్చు. అసలు బ్లడ్ రిలేషన్స్లో జనరల్గా మనం తీసుకున్నట్టయితే ప్రధానంగా 3 రకాల ప్రశ్నలు ఉంటాయి. ఏ బి యొక్క కొడుకు అవుతాడు, నెక్స్ట్ బి సి యొక్క తమ్ముడు అవుతాడు. ఏ ప్లస్ బి మీన్స్ ఏ ఇస్ ద బ్రదర్ ఆఫ్ బి, అంటే ఏ ప్లస్ బి అంటే ఏ అనే వ్యక్తి బి అనేటువంటి వ్యక్తి యొక్క తమ్ముడు లేకపోతే సోదరుడు, లేకపోతే పలానా వ్యక్తి అంటే ఆ ఫోటోగ్రాఫ్లో ఉన్నటువంటి వ్యక్తి మా తల్లి యొక్క తండ్రి యొక్క కుమారుని యొక్క సోదరుడు అంటాడు. అయితే ఫ్యామిలీ ట్రీ డయాగ్రామ్ వేయడం అనేది మనకు తెలిసి ఉండాలి. సోదరి అంటే వీళ్ళిద్దరిని మనం ఎలా తీసుకోవాలి అంటే మనకు ఒకే తరంలో తీసుకోవాలి. నెక్స్ట్ వాళ్ళిద్దరి మధ్య సంబంధాన్ని సూచించేటువంటి గీత ఒక హైఫన్ గీత అనేది తీసుకోవాలి. నెక్స్ట్ ఎఫ్ ఎం వీళ్ళిద్దరికి తల్లిదండ్రులు. నెక్స్ట్ క్యూ మరియు పి అనేటువంటి వాళ్ళు ఎఫ్ యొక్క సోదరుడు మరియు సోదరీమణులుగా తీసుకున్నట్టయితే, సోదరుడు సోదరీమణులు తీసుకున్నట్టయితే ఎస్ అనేటువంటి వ్యక్తి ఎంకి సోదరుడు, టి అనేటువంటి వ్యక్తి ఎస్కి సోదరి అన్నమాట. ఫ్యామిలీ ట్రీ డయాగ్రామ్ వేసేటప్పుడు చూడండి, ఎఫ్కి ఎంకి ఏబీలు పిల్లలు కదా, కాబట్టి పిల్లలు అయితే ఒక తరం కింద తీసుకోవాలి. అదే ఏబీలకు ఎఫ్ఎంలు తల్లిదండ్రులు కాబట్టి ఎల్ మరియు జే అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమవుతారు, అమ్మమ్మ లేకపోతే నానమ్మ. అదే మనవలు మనవరాలైతే ఉదాహరణకి ఏ మరియు బీలు ఎల్జేకి హెచ్జీకి ఏమవుతారు అంటే మనవలు మనవరాలు. కాబట్టి ఈ ఒక్క బేసిక్ డయాగ్రామ్ వేయడం మనకు కనుక తెలిసింది అంటే ఈ చాప్టర్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఏవైనా చాలా సింపుల్గా మనం ఆన్సర్ అనేది చేయవచ్చు అనమాట.